Hi Ravi Garu. Congratulations on your second book. We are from Vishnu Podcast. What inspires you to write Dheera Samire Gangadhire and how did you choose the title? వాట్ ఇన్స్పైర్డ్ మీ టు చూస్ అంటే కనుక ప్రేమ కథలే చెప్పాలనిపించిందండి నాకు. ఈ జనరేషన్కి ప్రేమ వాల్యూ తెలియదు నేను చెప్పట్లేదు, కానీ చాలా ఈజీ అని అనుకుంటున్నారు. బట్ అది చాలా సెన్సిటివ్ అండ్ చాలా అందరికీ తెలుసుకోవాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. సో నా స్టైల్లో నేను చెప్పాలని అనుకున్నాను. అందుకే నేను మొదటి కథలో చెప్పిన దానికన్నా ఇందులో కొంచెం ఎక్కువే ప్రేమని చెప్పారనిపించింది. అందుకే అది చూస్ చేసుకున్నాను. టైటిల్ కోసం వస్తే నేను జయదేవుని అష్టపదుల్ని, అన్నమాచారి కీర్తనల్ని, త్యాగరాయ కృతుల్ని చాలా ఇష్టపడతానండి. సో నా కథలో ఎక్కడో చోట వాటిని నేను తీసుకురావాలని అనుకుంటాను. ధీర సమీరే గంగాధీరే టైటిల్ వస్తే జయదేవుల అష్టపదుల గీత గోవిందం నుంచి తీసుకున్నానండి. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పుస్తకంలో ఉంటుంది, చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. బట్ చదివించి నాకు చెప్పండి మీకు ఎలా అనిపించిందో. బుక్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ సీన్స్ కానీ మీ రియల్ లైఫ్లో ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? నా లైఫ్లో కూడా నీర్జా బెనర్జీ లాంటి అమ్మాయి ఉంటే బాగుండేదని చాలాసార్లు అనుకుంటానండి. కాకపోతే ఫ్యూ సీన్స్ అండి, అంటే నేను ఐటీలో వర్క్ చేసి వచ్చాను. సో అందుకని కార్పొరేట్ కల్చర్ ఆ ఎక్స్పీరియన్సెస్ అని నాకు కొన్ని తెలుసు. అవి తప్ప మిగతా ఎక్స్పీరియన్సెస్ అయితే నేను రియల్ లైఫ్లో చేయలేదు. బట్ ఐ విష్ అండి, హోల్ హార్టెడ్లీ కోరుకుంటున్నాను అలాంటి అమ్మాయి కానీ లేకపోతే అలాంటి సీన్స్ కానీ నా లైఫ్లో కూడా జరిగితే బాగుండని. ఈ బుక్ కనుక మూవీగా తీస్తే దీంట్లో ఉన్న మెయిన్ లీడ్స్ని ఏ క్యారెక్టర్స్గా ఊహించుకుంటారు? అది మనం చెప్పలేమండి. అంటే సినిమా ఈజ్ ఎ బిగ్గర్ థింగ్. నేను అంత ఆలోచించలేదు. ఎందుకంటే ఒకళ్ళు ఈ క్యారెక్టర్లో వీళ్ళు ఉంటారు అంటే ఆ క్యారెక్టర్కి మనం అనుకున్న జస్టిస్ చేయలేం. సో నేను కథగా రాసేటప్పుడు ఎవరిని ఊహించుకుని రాయలేదు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా వస్తే కనుక నాకు చాలా సంతోషమే. అది చూద్దామండి ఒకవేళ జరిగితే కనుక. ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్న రైటర్స్ కానీ లేకపోతే ఫ్యూచర్లో బిగినర్స్ కంటెంట్ రైటర్స్ వాళ్ళు ఉంటారు కదా, స్టోరీ రైటర్స్, నవల్ రైటర్స్, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? మొదటి నుంచి నేను చెప్పేది ఒకటే అండి, వ్యాలిడేషన్స్ కోసం రాయొద్దండి. అంటే ఎవరికి నచ్చుద్ది, ఎవరు దీన్ని ఇష్టపడతారు, ఎన్ని కాపీలు అమ్మగలను, లేకపోతే నేను వీళ్ళకన్నా ఎక్కువ బాగా రాయగలనా, ఇవన్నీ పట్టించుకోద్దండి. మీకు నచ్చిన కథ మీరు రాయండి. ప్రతి కథ ఎప్పుడో ఎవరో చెప్పేసిన కథే అవుతుంది, కొత్త కథ ఏం అవ్వదు. కానీ మీరు కొత్తగా చెప్పచ్చు. ఒక ప్రేమ కథ కానివ్వండి, ఒక లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ కానివ్వండి, ఏదైనా సరే కొత్తగా చెప్పండి. మీరు పాత కథని చెప్పినా కొత్తగా చెప్పండి, మీ స్టైల్లో చెప్పండి. ఎవరి గురించి మీరు ఆలోచించుకుని వ్యాలిడేషన్స్ చూసుకుని తీయద్దండి. మీకు నచ్చింది రాసుకుంటే వెళ్ళిపోండి, అంతే. ప్లీజ్ డూ లిసన్ టు విష్ణు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు కాలేజ్. లాస్ట్ టైం నాకు చాలా ప్రేమనిచ్చారు మీరందరూ. మళ్ళీ మీ అందరినీ కలవడం కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ.